యోసేపు బ్రతికి ఉన్నాడని, ఆయన ఐగుప్తు దేశమును ఏలుచున్నాడని, అతడు మా సహోదరుడే, యాకోబు గారి 11వ కుమారుడే, అతడు మనలను గురించినటువంటి సమాచారము ఎరిగి ఆనంద సంతోష భావోద్వేగానికి గురయ్యాడని, అంత మాత్రమే కాకుండా ఇంకా 5 సంవత్సరాల కరువును మనము ఎదుర్కోవలసి ఉన్నది. కావున మీరు బ్రతుకున్నట్లు, మనమందరము బ్రతుకున్నట్లు మీరు వెళ్ళి మన తండ్రిని, అలాగే మీ కుటుంబములను తీసుకుని రండి అని చెప్పి, యోసేపు గారు అంతేకాకుండా రాజ్యాధినేత అయినటువంటి ఫరో గారు ఎద్దుల బండిలను ఇచ్చి మరీ పంపించటము జరిగింది. వారు వచ్చి తన తండ్రికి సమాచారాన్ని తెలియచేయగానే తమ తండ్రి ఎంతగానో ఆనందించాడు, సంతోషించాడు. ఎప్పుడెప్పుడా తన కుమారుణ్ణి చూడాలి అని ఆయన ఆశపడ్డాడు. అది మనం చివరలా నిన్నటి దినమున గమనించినటువంటి విషయం. ఇక దానికి కొనసాగింపుగా ప్రియులరా, మీకు ఒక విషయం నోటీస్ చేయాలనుకుంటున్నాను. ఈ ఆదికాండము 50వ అధ్యాయం వరకు ఇది కంటిన్యూగా కొనసాగుతుంది. ఇలా చదవటం, దాని గురించిన వివరణ మాట్లాడుకోవటం. ఆ తదుపరి మరలా కొన్ని తరగతులు పాఠాల వారిగానే ఉంటాయి. ఆ తదుపరి మళ్ళీ నిర్గమకాండాన్ని ప్రారంభించుకోవటం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది మనం చేస్తున్నాను. 46వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి, అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. ఈ సమాచారము తెలియచేసే సమయానికి ఇశ్రాయేలు గారు హెబ్రోనులో ఉన్నారు. సమాచారము తెలిసిన తర్వాత హెబ్రోను నుండి దక్షిణముగా ఉన్నటువంటి బెయేర్షెబాకి రావటము జరిగింది. అక్కడికి వచ్చి దేవునికి బలులు అర్పించారు. వీరు ఆ కాలంలో బలులు అర్పిస్తే బెయేర్షెబాలో అర్పించారు. అలాగే బేతనియలో అర్పించారు. శెకెమునకు కూడా కొంత ప్రాధాన్యతని ఇచ్చారు. అలా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలలో వారు బలులు అర్పించటము జరిగింది. ఇప్పుడు ఇశ్రాయేలు గారు బెయేర్షెబాకు వచ్చి బలులు అర్పించాడు. అయితే ఈ బలి బహుశా కృతజ్ఞతతో కూడుకున్నటువంటి బలి అయి ఉండొచ్చు. ఎందుకంటే తన కుమారుడు బ్రతికే ఉన్నాడని, బ్రతికి ఉండులాగున దేవుడు కృప చూపించాడని, బ్రతకటం కూడా ఏదో బ్రతికామన్నట్టుగా కాకుండా ఒక
ఒక దేశానికి అధినేతగా బ్రతకగలుగులాగున దేవుడు హెచ్చించాడని, ఆ కుమారుణ్ణి చూడగలిగేటువంటి తరుణమును ప్రసాదించాడని దేవునికి కృతజ్ఞత బలి అర్పించి ఉంటాడు. అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను అని అన్నాడు. ప్రియులారా, కుమారులు వచ్చి ఆ సమాచారము చెప్పినా కూడా పెద్ద వయస్సు రీత్యా కుమారుణ్ణి చూడాలి, కరువును అధిగమించాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆశ మరొక వైపు ఉన్న, అందరము అక్కడికి వెళితే పరిస్థితి ఎలాగుంటుందో అనేటువంటి భయం కూడా ఆయనని కాస్త వెంటాడినట్టు ఉంది. బహుశా ఆ రకమైనటువంటి దృక్పథంతో అతడు దేవునికి విజ్ఞాపన చేసుకుని ఉండి ఉంటాడు. అందుకే దేవుడు ఈ మాట అంటున్నాడు, యాకోబు యాకోబు అని నువ్వు భయపడకు, నీవు ఐగుప్తు దేశమునకు వెళ్ళుటకు సందేహింపకు, నీవు నిర్భయముగా వెళ్ళుము, నేను నీకు తోడై ఉంటాను, ఆ దేశములో నీకు గొప్ప జనాంగమును దయచేసేదను అని అంటున్నాడు. ఆ దేశంలో నీకు జనాంగమును ఇచ్చేదను. ప్రియులారా, ఈ జనాంగమును ఇచ్చేదను వారు ఆకాశపు నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె ఎదుగుతారు, విస్తరిస్తారు అని అబ్రహామునకు చెప్పాడు, ఇస్సాకునకు చెప్పాడు, యాకోబుకు కూడా ఇది వరకు చెప్పాడు. అయితే ఏ దేశములో? కనాను దేశములో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఇప్పుడు కనానులో ఉన్నటువంటి యాకోబుకు చెప్తున్నాడు, నువ్వు ఐగుప్తునకు వెళ్ళు, నీ సంతానమును విస్తరింపచేసేదను అని అంటున్నాడు. అంటే దేవుడు ఒక స్టాండ్ మీద ఉండడా? సంతానమును కనానులో విస్తరింపచేస్తాను అని చెప్పి ఐగుప్తునకు పంపించటం ఏమిటి? ఐగుప్తులో విస్తరింపచేస్తాను అని చెప్పటం ఏమిటి? ప్రియులరా, ఇది మీకు జ్ఞాపకము వచ్చి ఉండిందేమో అని అనుకుంటున్నాను. ఏంటది? అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నప్పుడు లేదా అబ్రహామును ఆశీర్వదిస్తున్నప్పుడు, నీకు సంతానమును కలగచేస్తాను, ఈ దేశమును నీకు ఇస్తాను అన్నప్పుడు, ఇది జరుగునని నాకు ఎలా తెలియను అని చెప్పి అబ్రహాము గారు అడిగారు. మీ జ్ఞాపకము ఉండింది అని అనుకుంటున్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, సరే, అప్పుడు పశువులని పక్షులని ఖండించి వాటి మధ్యలో నడుమని చెప్పాడు. ఆ సందర్భంలో అన్నాడు, నీ సంతానము ఐగుప్తునకి వెళుతుంది, అక్కడ వారు 400 సంవత్సరాలు వాసం చేసి, ఈలోపు అమోరీయుల యొక్క పాపం కూడా పరిపూర్ణమవుతుంది. ఆ పిమ్మట
నీ సంతానమును కనాను దేశమునకు తీసుకువస్తాను అని అన్నాడు. ఆ దేవుని యొక్క మాటను బట్టి, ఆ ప్రవచనాన్ని బట్టి కనాను దేశములో ఉన్నటువంటి వీరు ఐగుప్తు దేశమునకు వెళ్ళవలసి వచ్చింది. ఇది మీరు బాగా నోటీస్ చేయాలి. అబ్రహామునకు ఇచ్చినటువంటి ఆశీర్వాదపు వాగ్దానం, ఇస్సాకుకు ఇచ్చినటువంటి, యాకోబుకు ఇచ్చినటువంటి ఆశీర్వాదపు వాగ్దానము కనానులోనే నెరవేరకుండా ఐగుప్తునకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనంటే ఇది కారణము అని మీరు గమనించాలి. ఎందుకంటే యోసేపును ఒకవేళ సరే తన అన్నల బుద్ధి మంచిది కాదు, అమ్ముకున్నారు, కానీ దేవుడు తలుచుకుంటే యోసేపును ఈజిప్టుకు వెళ్లకుండా కనానులోనే ఉంచలేడా? ఉంచగలడు. ఆ సమృద్ధి ఏదో కనానులోనే కలిగించలేడా? కలిగించగలడు. కానీ ఒక విషయం వీళ్ళకి తెలిసి రావాలి, ఒక అనుభవము వీరికి ఉండాలి. మొన్నటి తరగతిలో మనం చెప్పుకున్నట్టుగా ఐగుప్తీయులకి కూడా ఒక అవకాశము కలిగించాలి. తెర వెనకాల దేవుని వ్యూహాలు ఎన్నో ఉంటాయి. ఆయన తలంపులు విస్తారమైనటువంటివి. అవి మనం తెలుసుకోవాలని ప్రయత్నించితిమా చాలా కష్టతరమైనటువంటివి, అర్థం చేసుకోలేము ఆయన చెబితే తప్ప. కొంత ఊహించుకుంటామేమో, అది అలాగునా అయి ఉండొచ్చు, కాకపోయి కూడా ఉండొచ్చు. కనుక జరుగుచుంటే, దేవుడు చెప్పుచుంటే, ఓహో ఇదా, ఇలాగా, ఇందుకోసమా అని మనం అనుకొని స్వీకరించాల్సి ఉంటుంది. ప్రిల్లరా, అలా ఇప్పుడు యాకోబుకు చెప్తున్నాడు, నువ్వు భయపడకము, నేను నీకు తోడై ఉంటాను. ఒకప్పుడు పద్దనరామునకు వెళ్ళినప్పుడు దేవుడు ఏ విధంగానైతే మాట ఇచ్చి బలపరిచి ప్రోత్సహించి నడిపించినటువంటి దేవుడు ఆ ప్రకారంగానే అతనికి ఆశీర్వాదము దయచేసి ఈరోజు ఒక కుటుంబంగా, ఒక ధనవంతమైనటువంటి కుటుంబంగా ఉండులాగున ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మరలా ఐగుప్తునకు వెళ్ళుము అని చెప్పి బలపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ఇక్కడ యాకోబు గారి యొక్క అదృష్టం, ధన్యత, ఆ గొప్ప విషయము ఏమిటి అనంటే, యాకోబు గారికి దేవుడు పలుమార్లు దర్శనాలు ఇచ్చాడు, నేరుగా చెప్పాడు, ధైర్యపరిచాడు, బలపరిచాడు, ప్రోత్సహించాడు. ఆ ప్రకారంగానే జరిగింది. యాకోబు గారికి ఒక మంచి అనుభవం. ఎందుకంటే దేవుడే నేరుగా, అది కళ రూపంలో కానీ దర్శన రూపంలో కానీ, విషయం ఇలా ఉండబోతున్నది, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, ముందుకు సాగు, నేనున్నాను అని చెప్పటం అనేటువంటిది నిజంగా ఒక మనిషికి ఎంత ఆనందాన్ని కలగచేస్తుందో, ఎంత సంతోషాన్ని కలగచేస్తుందో, ఎంత ధైర్యాన్ని ఇస్తుందో, ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుందో, ఎంతగా తనను ఉజ్జీవింపచేస్తుందో. ఎస్, అలాంటి అనుభవము యాకోబు గారికి లభించింది. నిజంగా యాకోబు అదృష్టవంతుడు అని చెప్పుకోక తప్పదు. అఫ్కోర్స్ ఆ అనుభవం అబ్రహాము గారికి ఉంది, ఆ అనుభవము ఇస్సాకుకు ఉంది, యాకోబుకు ఉంది. మరికొంతమంది భక్తులకి ఉన్నది. అలాంటి రేర్ ఎక్స్పీరియన్స్ వేళ్ల మీద లెక్కించేటువంటి భక్తులకు మాత్రమే ఉన్నది. దయచేసి
ఈరోజు మీ అందరికీ ఆ, తెలియచేసేటువంటి విషయం ఏంటంటే, అలాంటి కళలు, అలాంటి దర్శనములు ఈరోజు లేవు. కానీ నీవు మనస్సును కేంద్రీకరించగలిగితే, వాక్యములో అంటే దేవుని మాటలో నిజంగా నీ మనస్సాక్షి ఆరోగ్యకరమైనదైతే, నిజంగా నీ మనోనేత్రములు స్పష్టంగా చూడగలిగేటువంటి విధంగా ఉంటే, వాక్యములోనే నీవు దేవుని చూడగలవు, యేసుప్రభుల వారిని చూడగలవు, పరిశుద్ధాత్మని చూడగలవు, వారి స్వరాన్ని వినగలవు, విషయమేంటో ఎరగగలవు. వారికన్నా ఏదో లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు, ఫలాలు అని వారిని ఆశీర్వదించటం, బలపరచటము జరిగింది. కానీ మనకైతే పరసంబంధమైనటువంటి విషయాలను చూపిస్తున్నాడు, వాటిని గురించి వినిపిస్తున్నాడు, వాటిని గురించి తెలియచేసి బలపరిచి ప్రోత్సహిస్తున్నాడు. ఇది గ్రహించినటువంటి వాళ్ళకు మాత్రమే ఆ అనుభూతి ఉంటుంది. ఈ మాటలను వారు అంగీకరించగలుగుతారు. లేదంటే ఏదో మీరు చెబుతారు, కానీ అదంతా అవుతుందో కాదో ఎవరికి తెలుసు అనేటువంటి ప్రశ్న మాత్రమే మిగులుతుంది. ఆ ప్రశ్న జీవితకాలం మిగిలితే వారు పాపం దారిద్ర్య భావము కలిగినటువంటి వారని దాని అర్థం. అవును అని చెప్పి దాన్ని గమనించగలిగి ఆనందించగలిగేటువంటి వారు మాత్రం ధన్యులు అని చెప్పక తప్పదు. మీరందరూ ధన్యులు అవ్వాలని భావిస్తున్నాను. యాకోబు గారిని దర్శించాడు, ఆయనని బలపరిచాడు, ప్రోత్సహిస్తున్నాడు. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. దేవుడు రావటం ఏంటంటే, ఆయన సర్వంతర్యామి కదా. దేవుడు రావటం ఏంటంటే, ఆయన పరలోకవాసి కదా. నీతో కూడా వచ్చేదను అంటే దాని అర్థం, నీకు నా అండదండలు ఉంటాయి, నీకు నా సహాయ సహకారాలు ఉంటాయి, నిన్ను నేను కాపాడుకుంటాను, నా పరివారము ఉంటుంది, నా సైన్యము ఉంటుంది, నా దృష్టి ఉంటుంది, నీకు ఏ హాని కలగకుండా నేను చూసుకుంటాను అని దాని అర్థం. నేను నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా, నిన్ను క్షేమంగా తీసుకువస్తాను, నిన్ను క్షేమంగా తీసుకెళ్తాను, అక్కడ అభివృద్ధి గావింపచేస్తాను, తిరిగి నిన్ను క్షేమంగా కనానుకి తీసుకువస్తాను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా అని అన్నాడు. అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తున్నాయి. ఒకటి, నీ కన్నీరును యోసేపు తుడుస్తాడు. నువ్వు ఏ విషయాన్ని బట్టి అయితే కలత చెందావో, ఏ విషయాన్ని బట్టి అయితే ఇన్ని రోజులను దుఃఖించావో, ఆ దుఃఖమును తొలగిస్తాడు, నీ కంటి కన్నీరును తుడుస్తాడు. రెండవది, నీ మరణము సమయములో నీ కుమారుడు నీకు దగ్గరగా ఉంటాడు అని కూడా అర్థం వస్తుంది. అంటే నీ కళ్ళు మూస్తాడు అని అంటే, నువ్వు మరణించినప్పుడు
నీ కంటి రెప్పలు మోస్తాడు. అంటే నీ కుమారుడు నీకు దగ్గరగా ఉంటాడు, అన్నీ చూసుకుంటాడు. అలా దేవుడు సెలవీయగా యాకోబు లేచి బెర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతనిని ఎక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన ఎడ్ల బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. ఆ కాలమునకు మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, కనాను దేశములో నాగరికత కంటే ఈజిప్టు దేశములో నాగరికత ఎక్కువగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతున్నది. అంటే అభివృద్ధి ఎలా కనానులో వీరికి ఇంకా ఎడ్ల బండ్ల వాడుక లేదు, అప్పటికి ఈజిప్టులో వాడుక ఉన్నది. రథములు తదితరములైనటువంటివి కూడా విస్తృతంగా ఈజిప్టులో వాడుకలో ఉన్నాయి. అలాగే గుర్రములకు కూడా పెట్టింది పేరు ఈజిప్టు దేశం. ఇవన్నీ కనానులో లేవు. అంటే కనాను యొక్క సివిలైజేషన్ కంటే ఈజిప్ట్ యొక్క సివిలైజేషన్ చాలా ఫార్వర్డ్గా ఉన్నట్లుగా మనకు అర్థమవుతున్నది. మళ్ళీ ఇందులో మెసపతోమియా యొక్క నాగరికత వేరండి. మెసపతోమియా నాగరికత ఇది పర్షియా లేదా ఇరాను, ఇరాక్, ఈ యూప్రటీసు నది పరివాహక ప్రాంతము ఏదైతే ఉందో అక్కడ మెసపతోమియా నాగరికత వీళ్ళందరికంటే ముందు అక్కడ వెలసింది. అసలు నాగరికత అనేటువంటి దానికి అంకురార్పణ జరిగింది ఆ మెసపతోమియాలో అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఏదేమైనా ఇప్పుడు ఈజిప్టు దేశము నుండి పంపబడినటువంటి బండ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో వీరి కుటుంబాలను అందరినీ ఎక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చెను. ప్రిలరా, యాకోబుకు 12 మంది కుమారులు అని మనకు తెలుసు. దీనా అనేటువంటి కుమార్తె కూడా ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలుసు. అయితే యోసేపు అప్పటికే ఐగుప్తునకు వెళ్ళాడు. అంటే మిగిలిన 11 మంది కుమారులు, అలాగే దీనా అనేటువంటి కుమార్తె ఉంది. ఇందులో కుమారులైనటువంటి వారి కొంతమందికి కుమారులు జన్మించారు, అంటే మనమన్లు, మనమరాళ్ళు. ఇక్కడ కుమార్తెలు అనేటువంటి పదము యాకోబు తన కుమార్తెలను అని అంటాడు. కుమార్తెలు అనేటువంటి పదము పలుమార్లు వాడబడింది ఈ అధ్యాయాలలో. అంటే బహుశా దీనా మాత్రమే కాకుండా మరికొంతమంది కుమార్తెలు జన్మించారేమో అనేటువంటి ఆలోచనకి అవకాశం ఇస్తున్నది. అది అయి ఉండవచ్చు. అయితే అది మనకి పెద్దగా ఇబ్బంది పెట్టే విషయం ఏమీ కాదు. కుమారులను, తన కుమార్తెలను,
తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చాను. అంటే మొత్తానికి ఇంటిల్లి పాది వారి దాసదాసీలను కూడా వెంట పెట్టుకొని తనకున్నటువంటి సమస్త పశు సంపాదనని అంతటిని కూడా తీసుకొని ఐగుప్తునకి బయలుదేరారు. యాకోబు అతని కుమారులు ఐగుప్తునకు వచ్చిరి. బయర్షెబాకి ఐగుప్తుకి చాలా దగ్గర. ఓకే, మధ్యలో ఒక సూరజ్ కాల్వ దాటాల్సి ఉంటుంది. ఆ చిన్న ప్రాంతము గుండా వారు ఐగుప్తునకి చేరారు. బహుశా 2-3 నెలల వ్యవధి కాలము పట్టి ఉంటుంది అని అనుకుంటున్నాను. దానికి మనకి ఇక్కడ సమయాన్ని మెన్షన్ చేయలేదు. మరొకటి ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి నైసర్గిక స్వరూపానికి అప్పుడు ఉన్నటువంటి నైసర్గిక స్వరూపానికి కూడా వ్యత్యాసం ఉండి ఉండొచ్చు. సూరజ్ కాలువ అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ అప్పుడు అది అంత ప్రస్తావనలో, అంటే ఆ రోజు ఆ భూమి యొక్క తీరుతెన్నులు, ఆ నది యొక్క తీరుతెన్నులు, ఆ సముద్రం యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయి అనేటువంటిది అక్యురేట్గా చెప్పడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. కానీ మెట్టుకి వెళ్ళారు. ఆ ప్రాంతాలు సమీపముగా ఉన్నటువంటి ప్రాంతాలను మాత్రం నిజం. ఓకే, వారు వెళ్ళారు. యాకోబును అతని కుమారును ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. ఆ ఇశ్రాయేళ్ల కుమారుల పేర్లు ప్రస్తావిస్తూ మొదటగా మొదటి కుమారుడైనటువంటి రూబేను గురించి ప్రస్తావన చేస్తున్నాడు. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. ఓకే, అతని కుమారులు అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చాడు. అంటే అతనికి ఒక 4 కుమారుల పేర్లు ఇచ్చాడు. ఇప్పుడు ఈ కుమారులకి కుమారులు కుమార్తెలు కొంతమందికి ఉండొచ్చు, మరి కొంతమందికి ఉండకపోవచ్చు. అంటే ఎందుకంటే అప్పుడప్పుడే వాళ్ళ పెళ్ళిళ్ళు, అప్పుడప్పుడే వాళ్ళకు పిల్లలు, ఆ పిల్లలు యుక్త వయసులోనికి రావటం, ఇది మాత్రమే జరుగుతున్నది. ఓకే, అలా రూబేను విషయంలో అతనికి 4 కుమారులు, షిమియోనికి 10వ వచనంలో 6 కుమారులు, అలాగే లేవీకి 3 కుమారులు, తదుపరి యూదాకి 3 కుమారులు జన్మిస్తే అందులో 2 మరణించారు. ఆ తర్వాత 2 కుమారులు జన్మించారు, అంటే 3 కుమారులు బ్రతికి ఉన్నట్టు. ఆ తదుపరి ఇషాకారుకు 4 కుమారులు, తదుపరి జెబూలూనుకి 3 కుమారులు అలా జన్మించారు. మొత్తముగా యాకోబుకు లేయా గర్భమునందు జన్మించినటువంటి 6 కుమారుల ద్వారా మొత్తంగా ఆ మనమన్లు మనమరాళ్ళు వాళ్ళందరినీ కలుపుకుంటే మొత్తం నెంబర్ ఎంత అయ్యారంటే 15వ వచనంలో మనం చూసినట్టయితే వీరు, అంటే పైవారు, వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెన దీనాను కనెను. అతని కుమారులను అతని కుమార్తెలను అందరును 33. అంటే ఇక్కడ మనమన్లు మనమరాన్లు కూడా యాకోబుకి కుమారులు కుమార్తెలు అని ప్రస్తావించబడుచున్నారు. ఆ రోజుల్లో ఇది సర్వసాధారణం. నేరుగా తమ కడుపున పుట్టినటువంటి మొదటి తరపు వారు మాత్రమే కాకుండా
తమ కడుపున పుట్టిన వారి కడుపు నుండి వచ్చినటువంటి వాళ్ళు సహితము కుమారులు కుమార్తెలు అని ఎంచబడేటువంటి వారు. ఓకే, అలా మొత్తానికి లేయా గర్భము నుండి వచ్చినటువంటి వారు ఎంతమంది అయ్యారంటే 33. మనం ఇందాక చదువుకున్నటువంటి 7వ వచనంలోని ఆ కుమారులను తన కుమార్తెలను అన్నటువంటి విషయము నేను చెప్పినట్టుగా ఆ తదుపరి సంతానములో మొదటి తరముగా తన గర్భము నుండి వచ్చినటువంటి పిల్లలై ఉండొచ్చు, లేదంటే తన కుమారుల గర్భములో నుండి వచ్చినటువంటి ఆడపిల్లలై ఉండొచ్చు. అంటే మనకి ఎక్కువగా అవకాశం ఏమిస్తుందంటే మొత్తం ఎంటైర్ బైబుల్ ప్రస్తావన అంతట్లో కూడా ఒక దీనా మాత్రమే తనకు ఒక కుమార్తె ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మిగతా ఎక్కడ కూడా చిన్న క్లూ లేదు నేరుగా తనకి కుమార్తెలు పుట్టినట్టుగా. కుమారుల ద్వారా కుమార్తెలు వచ్చారు, వారినే ఇక్కడ కుమార్తెలు అని ప్రస్తావించి ఉంటాడు అనేటువంటి దానికి బలం చేకూరుస్తున్నది. ఓకే, ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. మొత్తానికి లేయా గర్భము నుండి వచ్చినటువంటి వాళ్ళు 33. ఈ నెంబర్లు మీరు అవసరమైతే నోట్బుక్లో అలా మెన్షన్ చేసుకోండి, దీని అవసరత మనకు ఉంటుంది. ఓకే, ఇక తదుపరి గాదు, అలాగే ఆషేరు తదితరమైనటువంటి కుమారుల ద్వారా ఆ సంతానము కలిగింది. వీరందరూ ఎవరి గర్భము నుండి వచ్చినటువంటి వారంటే యాకోబు వలన జిల్పా గర్భము నుండి వచ్చినటువంటి వారు. 18వ వచనంలో లాబాను తన కుమార్తె అయిన లేయాకి ఇచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబునకు కనెను. అంటే జిల్పా నుండి వచ్చినటువంటి పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎంతమంది అనంటే 16 మంది. లేయాకేమో 33, ఆ జిల్ఫాకు 16, ఆమె దాసికి. రైట్, ఆ తదుపరి అంటే ఇప్పుడు 33, 16 అంటే 49 మంది లేయా సంతానంగా ఎంచబడుతూ ఉంటారు. ఎందుకంటే దాసి సంతానం కూడా లేయా సంతానంగానే అఫీషియల్గా పరిగణించబడుతుంది. ఓకే, రైట్. ఇక 19 నుండి రాహేలు యొక్క సంతానాన్ని గురించి ప్రస్తావన చేస్తూ ఆమె గర్భంలో పుట్టినటువంటి యోసేపు, బెన్యామీనీల యొక్క ప్రస్తావన చేసి వాళ్ళ పిల్లలు వాళ్ళందరి గురించి ప్రస్తావన చేస్తూ 22వ వచనంలో యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ 14, అంటే 14 మంది. ఆ రాహేలు గర్భం నుండి వచ్చినటువంటి వారి యొక్క ఆ పిల్లల కుటుంబపు సంఖ్య 14. ఓకే, ఆమెకు ఒక దాసి ఉండింది, ఆ దాసి పేరు బిల్హా. బిల్హా గర్భము నుండి వచ్చినటువంటి వీరందరూ ఎంతమంది అనంటే 25 మంది. 25 మంది. ఓకేనా, రైట్. ఈ 20 రాహేలు గర్భము నుండి వచ్చినటువంటి వీరు ఎంతమంది అనంటే ఇక్కడ చెప్తున్నాడు. 25వ వచనం చదువుదాము. లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. ఓకే, ఇప్పుడు లేయా గర్భం నుండి వచ్చినటువంటి వారు 33, జిల్ఫా గర్భం నుండి వచ్చినటువంటి వారు 14, అంటే 16. అలాగే రాహేలు గర్భము నుండి వచ్చినటువంటి వారు 14, అనగా 14 మంది. బిల్హా గర్భము నుండి వచ్చినటువంటి వారు 7. మొత్తం ఎంతమంది అయ్యారు? ఎవరైనా క్యాలిక్యులేట్ చేసి ఉంటే చెప్పచ్చు. మొత్తం ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారా? కూడినవా మామూలుగా చెప్తున్నావా? అంటే చదువుకున్నాను, వాటిని కూడంటుంది. ఇప్పుడు నెంబర్ ఇచ్చాము కదా, నెంబర్ ఉంది కదా, అది క్యాలిక్యులేట్ చేయండి.
నేను ఇక్కడ ఒక పేపర్ రాలేదు, లెక్కలేసిన పేపర్ 70 వచ్చిందా? ఓకే, రైట్ రైట్, ఇది మనసులో పెట్టుకోండి. 70 మంది. ఓకే. యాకోబు కోడండ్రను వినాయించి, ఎందుకు వారిని వినాయించి అంటే మినహాయించి అని దాని అర్థం. అంటే వారు కాకుండా కోడన్లను కాకుండా అనేటువంటి పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అని అంటే, కోడన్లలో కొంతమంది, ఇప్పుడు వీళ్ళందరూ కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క రక్తమును పంచుకొని పుట్టినటువంటి వారు. కానీ కోడన్ల విషయానికి వచ్చేసరికి అలా ఉండదు కదా. వారు వేరే సంతానం నుండి వచ్చినటువంటి వారుగా ఉంటారు. కావున వారు కాకుండా అనేటువంటి పదముని ఇక్కడ వాడి, అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఇదేంటి 70 మంది కాస్త మళ్ళీ 66 మంది ఎలా అయ్యారు అనంటే, యోసేపు మరియు వారి పిల్లలు అప్పటికే ఐగుప్తులో ఉన్నారన్నమాట. అంటే వారు ముందు వెళ్ళిన వారు అని అర్థం చేసుకోవాలి. గనుక 66. ఈ పేజీని ఇలాగనే వచ్చి ఒకసారి నిర్గమకాండము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. దీని ప్రస్తావన నిర్గమకాండము 1వ అధ్యాయము 5వ వచనం. 2, 5 కలిసి ఉన్నాయి. దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు వీరిలో ప్రతి వాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. పుట్టినవారు 70 మంది. ఓకే, ఇక్కడ నుండి ప్రయాణం చేసిన వారు 66 మంది. ఓకే, అలాగే మరొక రెఫరెన్స్ను కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 17 కాదండి, 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. స్టెఫెన్ గారు సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో ఈ విషయాలన్నింటినీ తెలియజేస్తూ ఉంటాడు. 7వ అధ్యాయము 14వ వచనం. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75. 66, 70, 75. ఇలా నెంబర్లో వ్యత్యాసం ఎందుకు వచ్చి ఉంటుంది? జన్మించింది 66, ఐగుప్తునకు వెళ్ళింది 70 మంది. 70 మంది అని నిర్గమకాండంలో ప్రస్తావించాడు, కోడన్లు కాకుండా. ఇక్కడ 75 అని ప్రస్తావన చేయటం జరిగింది. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులనందరినీ పిలువనంపెను. వారు 75 అని అన్నాడు. దీన్ని మీరేమైనా ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని నివృత్తి చేయగలరా?
అంటే మీరేమైనా ఆలోచించగలరా? జన్మించింది 66, వెళ్ళింది 70 మంది అని మోషే గారు చెప్పారు. 75 అని చెప్పి స్టెఫెన్ గారు చెప్తున్నారు, లూకా గారు చెప్తున్నారు. ఏమైనా డిస్కస్ చేయగలరా? అక్కడ యూసెఫ్ ఫ్యామిలీ ఉందన్నమాట, వాళ్ళు కలుసుకోలేదు. యోసేపు ఫ్యామిలీ కలుపుకుంటేనే 70 మంది అయ్యారు. యోసేపు ఫ్యామిలీ కాకుండా 66, యోసేపు ఫ్యామిలీని కలుపుకుంటే 70 మంది అయ్యారు. ఇప్పుడు ఇక్కడ 75 మంది అని ప్రస్తావన చేస్తున్నారు. అనగా ఇందులో యాకోబు ఇంక్లూడ్ అవ్వల. ఈ 66 70 మందిలో తన సంతానము, తన కుటుంబమే ఇంక్లూడ్ అయింది. మీరు ఇందాక లెక్కలేసింది వాళ్ళ పిల్లల సంతానం గురించే కదా. ఇప్పుడు యాకోబు కూడా వెళ్ళాడు కదా, యాకోబు కూడా కలపకూడదు. యాకోబు భార్యలు వెళ్ళారు, కోడళ్లను లెక్కించలేదు, కానీ భార్యలు ఉంటారు కదా. రాహేలు ఒకరు మరణించారు, మరి మిగిలిన వారు ప్రిలరా. తదుపరి ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇంత పెద్ద కుటుంబంలో, అంటే 70 మంది కుటుంబంలో వారి ప్రయాణం 2-3 నెలలు సుమారుగా జరగటానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమములో ఒకరో ఇద్దరో మార్గ మధ్యలో జన్మించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా మొత్తానికి ఐగుప్తునకు చేరినటువంటి యాకోబు యొక్క కుటుంబం 75 మంది. 75 మంది ఐగుప్తునకు చేరారు. ఇది మనసులో పెట్టుకోండి. ఓకే, రైట్. ఆదికాండం 46వ అధ్యాయము 28వ వచనం. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా, అంటే యూదాను యూదా కుటుంబాన్ని ముందుగా పంపించారు. అంటే ఈ 12 గోత్రాలు, ఇప్పుడు యోసేపు గోత్రం మినహాయించి మిగిలిన వారు ఓ వరుస క్రమంలో వారి బండ్లు వెళ్ళిపోతున్నాయి. అందులో ముందుగా ఎవరి బండి వెళుతున్నది అనంటే యూదా గారి బండి వెళుతున్నది. యూదా గారు ముందుగా వెళుచున్నారు, అడ్వాన్స్గా. ఎందుకంటే దారి తెలిసిన వాడు. రెండవది, యోసేపు ఫరో అంటే యోసేపు అంటే అఫ్కోర్స్ ఐగుప్తు దేశానికి అప్పుడు యోసేపు గారే చీఫ్గా ఉన్నారు. అయినా ఇక్కడ వీళ్ళకు బ్లడ్ రిలేషన్ ఒకటి ఉంది కాబట్టి ఫరోను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఫరోకి ఇటు ఈ యాకోబుకి మధ్యవర్తిత్వమును నిర్వర్తించినటువంటి వారు ఎవరయ్యారంటే యూదా గారు. కాబట్టి ఇప్పుడు మా వారు వస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సింది యూదాని. వచ్చినటువంటి వారిని ఎక్కడికి చేర్చాలి అనేటువంటి విషయాన్ని తీసుకోవలసింది యూదాని. అంటే కమ్యూనికేట్ చేయాలన్నమాట, కోఆర్డినేటర్. ఓకే, ఆ కోఆర్డినేషన్ కోసము అతడు ముందుగా వెళ్ళాడు. యోసేపు అంటే ఇప్పుడు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత యోసేపు గారు విషయం తెలుసుకొని అతను ఏం చేస్తున్నాడంటే, మర్చిపోకూడదు ఇక్కడ,
ఢిల్లీకి రాజైన తండ్రికి తనయుడు. ఆ, మనకి ఇక్కడ తల్లికి పిల్లలు అనేటువంటి పాపులారిటీ వచ్చింది. అఫ్కోర్స్ తల్లికి పిల్లలు, కానీ ఇక్కడి సందర్భాన్ని బట్టి తండ్రికి పిల్లలు అని ప్రస్తావన చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయినా సరే యాకోబుకి 11వ కొడుకే. కాబట్టి ఆ తండ్రి గౌరవాన్ని కాపాడాలి, తండ్రికి గౌరవాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి మనస్సు యోసేపుకు ఉంది. కాబట్టి అతడు ఏం చేశాడంటే, యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు, అంటే ఎదురుగా వెళ్ళి స్వాగతించటానికి, తన తండ్రి గారికి గ్రాండ్ వెల్కమ్ చేయటానికి. ఎట్లాగో వస్తాడు కదా, వచ్చేటోడు రాడా, మధ్య లాగుతాడా, వచ్చిన తర్వాత కలుసుకొస్తే అని అనుకోవాలా. ఎదురుగా వెళ్ళి తీసుకొస్తున్నాడు. ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. తండ్రి మీద పడి మళ్ళీ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని, తండ్రి తనను ప్రేమించిన విషయాన్ని, తనకు నిలువుటంగి కుట్టించినటువంటి విషయాన్ని, ఇలా ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉంటాయి. అఫ్కోర్స్ ఉంటే కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. మొత్తానికి జ్ఞాపకాలన్నీ వచ్చి బావురుమంటూ ఏడ్చాడు. మీరు ఎవరైనా క్యాలిక్యులేట్ చేస్తున్నారా? ఎంటైర్ ఈ యోసేపు గారు అమ్మబడిన తర్వాత అని క్యాలిక్యులేట్ చేయాలంటే కష్టమేనేమో. యోసేపు గారి దగ్గరికి తన సహోదరులు ధాన్యమును కొనడానికి మొదటిసారిగా వెళ్ళినటువంటి సమయం మొదలుకొని ఇప్పటి వరకు యోసేపు గారు బయటికి వ్యక్తమయ్యేటువంటి విధంగా ఎన్నిసార్లు ఏడ్చుంటాడు? నంబర్ ఏమని చెప్పగలరా? నెంబర్ 3 సార్లు. నో, తర్వాత మళ్ళీ లెక్కించండి. అంటే ఇప్పటి వరకు నేను గమనించినటువంటి దాంట్లో 5 సార్లు ఏడ్చాడు. నేను మీకు ఒకసారి రెఫరెన్స్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు అంటే ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఫర్ ఐడియా, ఒక ఆలోచన కోసం మాత్రమే నేను మీకు రెఫరెన్స్ ఇస్తాను. 42వ అధ్యాయము 24వ వచనము, అలాగే 43వ అధ్యాయము 30వ వచనము, అలాగే 45వ అధ్యాయము 2వ వచనము, అలాగే 45వ అధ్యాయము 14వ వచనము, అలాగే 46వ అధ్యాయము 29వ వచనం, 46వ అధ్యాయం 29వ వచనం. మధ్యలో ఏమైనా మన మిస్ అయ్యానేమో మీరు తర్వాత చూసి నాకు చెప్పాలి. మొత్తానికి తండ్రి మీద పడి ఏడ్చాడు. నిజంగా అంటే ఇప్పుడు మనం ఆ టైంలో లేం కాబట్టి మనకంత భావోద్వేగం కలగదు, కానీ మనకు పర్సనల్గా ఇలాంటి ఇంటిమెసీ ఉండి ఇలాంటి సందర్భాలు వచ్చి ఏడ్చిన అనుభవాలు ఉంటే ఇది త్వరగా అర్థం చేసుకోగలము. ఓకే, అలా మొత్తానికి చాలా కాలం తర్వాత తన తండ్రిని చూసి పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకొని ఎంతోగానో ఇక్కడ ఎంతో ఏడ్చెను అని ఉన్నది. ఓకే, 30 వచనం. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో చెప్తున్నాడు, తన వర్షం చెప్తున్నాడు, నీవింకా బ్రతికి ఉన్నావు. అప్పటి వరకు ఆయన ఏమనుకున్నాడు? యోసేపు చనిపోయాడని డిసైడ్ అయిపోయాడు. పాపం మానసికంగా ఇక ఒక అభిప్రాయానికి వచ్చేసి తన మనస్సును దృఢం చేసుకున్నాడు. ఇక వాడు లేడు, 11వ వాడు లేడు.
అంటే బెన్యామీనుతో కలుపుకుంటే నాకు ఇప్పుడు 11 మంది కుమారులే అనేటువంటి నిశ్చయములోనికి వచ్చాడు ఆయన. అలాంటి ఆయనకి తన కుమారులు వచ్చి, మా తమ్ముడు, నీ కుమారుడు యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశాన్ని ఏలుచున్నాడు అని చెప్పినప్పుడు యాకోబు గారికి అదొక షాక్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. వాడు బ్రతికి ఉన్నాడా, నేను నమ్మొచ్చా, నేను నమ్మలేను అని అన్నాడు ఆయన. ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత ఇది ఎలా సాధ్యమవుతుంది? పైగా వాడికి ఐగుప్తు దేశంలో పొజిషన్ ఏంటి? అటు చచ్చిపోయాడని అనుకుంటుంటే మీరు ఏకంగా ఐగుప్తు దేశానికి ప్రభు అయ్యాడు అని అంటున్నారు. అది నేను నమ్మొచ్చా, నేను నమ్మలేను అని అన్నాడు. ఆయన నమ్మకపోవటాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తీయులు పంపించినటువంటి ఎడ్ల బండ్లను చూపించి నమ్మించే ప్రయత్నం చేశారు. అప్పుడు కొంత నమ్మకంలోనికి వచ్చి వీరితో పాటు ప్రయాణమై ఇక్కడికి వచ్చి ఆ కుమారుణ్ణి చూసి ఇప్పుడు అంటున్నాడు, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచి తిని కనుక నేనికను చనిపోవుదనని చెప్పాను, నేనిక చనిపోవుదును అని చెప్పాను. యేసు ప్రభుల వారి పుట్టుకను చూడాలని చూసి తన్మయత్వము నొంది, ఈ బ్రతుకుకు ఇది చాలు ప్రభువా అని విన్నపించుకొని ఇక నేను నెమ్మదిగా సంతోషంగా మృతుల లోకంలోనికి వెళుతాను అని చెప్పి వెళ్ళినటువంటి భక్తులు మనకు తెలుసు. ఆయన ఎలాగనైతే అప్పుడు తన ఆంతరంగాన్ని బయటపెట్టాడో ఇప్పుడు ఇక్కడ యాకోబు కూడా నిన్ను చూడగలిగాను, అంతే చాలు నాకు సంతోషము, గనక నేనిక చనిపోవుదునని చెప్పాను. నువ్వు కనబడ్డావురా చాలు, ఈ కళ్ళకు ఇంతకంటే ఆనందం మరొకటి ఏంది లేదు, ఇక నేను హాయిగా చనిపోతాను అని తన యొక్క ఉద్దేశాన్ని చెప్పాడు. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపర్లు, వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పేదను అని అన్నాడు. అంటే వచ్చి తండ్రిని కలుసుకున్నాడు, సహోదరులను కలుసుకున్నాడు, కుటుంబ సభ్యులందరినీ కలుసుకున్నాడు, అందరిని పలకరించి ఉంటాడు. పాపం అతనికి పరిచయం లేనటువంటి తన అన్న కుమారులని వాళ్ళందరినీ కలిసి మాట్లాడి ఉంటాడు. చాలా చాలా టైం స్పెండ్ చేసి ఉంటాడు. ఆ సమయం వెచ్చించిన తర్వాత ఇక వాళ్ళకి చెప్తున్నాడు, మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి మీరు వచ్చిన సంగతి ఫరోకి చెప్పి మళ్ళీ ఫరోతో మాట్లాడిన తర్వాత ఇక మీరు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేటువంటి విషయాన్ని మీకు మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను అని చెప్పి ఆయన మళ్ళీ పరుగున ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఎంతైనా ఇప్పుడు తాను ప్రభుత్వాధినేత అయినా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్ళు మళ్ళీ బ్లడ్ రిలేషన్ అవుతారు కాబట్టి తాను నిర్ణయం తీసుకుంటే బాగుండదు. ఇంకొకరైతే నిర్ణయం తీసుకున్న సమస్య ఉండదు, కానీ వాళ్ళ వారి విషయం కాబట్టి తాను ఒక నిర్ణయం తీసుకున్నా కూడా తనకు బిగ్ బాస్ ఇప్పుడు ఫరో కాబట్టి ఫరోకు ఒక మాట చెప్పి వారిని ఉంచవలసిన చోట ఉంచితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఫరో దగ్గరికి పరిగెత్తాడు. గొర్రెల కాపరి అయిన ప్రతి వాడు ఐగుప్తీయులకు హేయుడు. అంటే వెళ్ళే ముందు ఒక మాట వీళ్ళకు చెప్తున్నాడు. ఐగుప్తీయులకట మరి అదేందో వాళ్ళ సెంటిమెంట్, వాళ్ళ అభిప్రాయము, వాళ్ళ దృక్పథము ఏంటో తెలియదు. వాళ్ళకి గొర్రెలు ఉంటాయి, ఐగుప్తీయులకు కూడా గొర్రెలు, మేకలు, పశువులు, గాడిదలు, ఒంటెలు ఇవన్నీ ఉంటాయి, గుర్రములు కూడా ఉన్నాయి. కానీ వృత్తులను బట్టి వారికి ఈ గొర్రెల కాపరులు అంటే చిన్న చూపట. అంటే మనం ఇప్పుడు రఫ్గా చెప్పుకోవాలంటే గొల్లోళ్ళు అంటే వాళ్ళకి చిన్న చూపు అనమాట. వాళ్ళ దృష్టిలో గొల్లవారు అంటరాని వారు.
అందుకే ఈ అన్నలు వచ్చినప్పుడు ఆ, వాళ్ళు గొర్రెల కాపరులు అని అప్పుడు పర్టికులర్గా తెలియకపోయినా వారికి వేరుగా బంతి వేశారు. అంటే ఐగుప్తీయులు అప్పుడు వాళ్ళు గొప్పవారుగా ఫీల్ అవుతున్నారు, మిగిలినటువంటి వాళ్ళందరినీ అంటరాని వారినిగా భావిస్తున్నారు. అలా మెయింటైన్ చేస్తున్నారు ఐగుప్తీయులు. అయితే ఇప్పుడు యోసేపు గారికి ఒక భావన కలిగింది, తన అన్నలు అవమానించబడకూడదు ఈ దేశంలో అని వారికి ఒక సలహా ఇస్తున్నాడు. ఏమని చెప్పినట్టే, యాక్చువల్గా తన అన్నలు గొర్రెల కాపరులు, ఫేర్గా చెప్పాలంటే వాళ్ళ అన్నలు గొర్రెల కాపరులు. అయితే గొర్రెల కాపరులు అంటే ఆల్రెడీ ఐగుప్తులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? పర్టికులర్గా తన అన్నల గురించి కాకపోయినా జనరల్గా వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే గొర్రెల కాపరులు అని అంటే చిన్న చూపు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఫరో దగ్గరికి వెళ్ళి చెప్తాను కదా, ఫరో మిమ్మల్ని పిలిపించుకొని అడిగిన, ఫరో గారే వచ్చి మిమ్మల్ని కలిసిన, మీరేం చేస్తారు అని అంటే, మేము గొర్రెల కాపరులమని చెప్పకండి. మరేం చెప్పాలి? గొర్రెల కాపరి అయిన ప్రతి వాడు ఐగుప్తిలోకి ఏయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల, మీకు గొర్రెలున్నాయని చెప్పేంతవరకు సమస్య లేదు, కానీ గొర్రెలను మేమే కాస్తాము అనేటువంటి మాట మీరు చెప్పదు. అది తేడా. అంటే మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల, మీరు గోషెను దేశమందు కాపురం ఉండునట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసుడమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పాను. మీ వృత్తి ఏమిటి అని అంటే, మేము పశువులని పోషిస్తాము, గో సంరక్షకులము మేము గో సంరక్షకులము. ఐగుప్తీలకి గోవులంటే బాగా ఇష్టం అండి, వాళ్ళ ఫేవరెట్ గాడ్ కూడా. ఇట్లా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. గనక పశువుల సంరక్షకులమని చెప్పండి అని వారికి సలహా ఇచ్చి అతడు ఫరో దగ్గరికి పరిగెత్తాడు. ఇక ఫరోతో ఏం మాట్లాడాడు, ఫరో ఎలా స్పందించాడు, తదనంతరం వారు ఎక్కడ స్టే చేశారు, ఎక్కడ వారు షెల్టర్ని ఏర్పాటు చేసుకొని నివాసము చేశారు అనేటువంటి విషయాన్ని రేపటి దినమున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సహోదరులు